చాలా ఇబ్బందుల్లో ఉన్నారు రైతాంగం. దీని మీద మీరు రోజువారీ నిన్న చల్లపల్లిలో రౌండ్ టేబుల్ సమావేశం అన్ని పార్టీలను కేకేసి రైతులకు తక్షణం నీళ్ళు ఇవ్వాలా, నీళ్ళు ఇచ్చే పరిస్థితి తీసుకురండి అని చెప్పి అక్కడ ఒక సమావేశం జరిగింది. మొన్న సోమవారం నాడు అయితే పోయిన సోమవారం విజయవాడలో అక్కడ కూడా రౌండ్ టేబుల్ సమావేశం. మన జిల్లాలోనే కాక గుంటూరు జిల్లా, కృష్ణా డెల్టా అంతా దాని మీద నీటి ఎద్దడి మీద, నీటి ఇబ్బంది మీదే మాట్లాడుతూ అన్ని పార్టీలు మాట్లాడటం జరుగుతుంది. ఇవాళ ఇక్కడ జరుగుతున్న తంతు ఏంటంటే 2003లో పులిచింతలు లేదు, 2003లో పట్టిసీమ లేదు, సాగర్లో డెడ్ స్టోరేజ్లో నీళ్లు ఉన్నాయి. ఇప్పుడున్న మన ఎమ్మెల్యేగా ఉన్న బుద్ధప్రసాద్ గారు కన్వీనర్గా ఉండి ఒక ఉద్యమం చేశారు. ఆ ఉద్యమం 10,000 మందికి పైగా ప్రకాశం బ్యారేజ్ మీద కూర్చుని ముందు తక్షణం నారుమళ్ళకి నీళ్ళు ఇవ్వండి, తర్వాత వర్షాలు పడినా ఇబ్బంది లేకోకుండా నారుమళ్ళకి నీళ్ళు ఇస్తే నాటేసుకుంటారు, పంటలు పండుతాయి, వర్షాకాలం ముందుంది కదా అని డిమాండ్ చేసి కూర్చున్నారు. ఆ రోజున ఎన్నేని సీతాదేవి గారు తెలుగుదేశంలో ఒక ఎమ్మెల్యే, ఆమె భర్త నీటి సంఘాలకు సంబంధించి, రైతాంగానికి సంబంధించి సమస్యల గురించి అవగాహన కలిగిన వ్యక్తి నాగేంద్రనాథ్ గారు, అట్లాగే నాగిరెడ్డి గారు, వీళ్ళందరూ కూడా తెలుగుదేశం పార్టీలో ఉండి కూడా ఈ విషయం మీద ఇది జనానికి అవసరమైంది కనుక, కృష్ణా డెల్టా బతకాలి కనుక, రైతాంగం బతకాలి కనుక వీళ్ళందరూ పార్టీని వదిలేసి వచ్చి డిమాండ్ చేస్తే అక్కడ కూర్చున్నారు. ఆ వాళ్ళకి నీళ్లు వదిలేరు. ఇవాళ నేను అనేది ఏంటంటే పులిచింతలు వచ్చింది, అక్కడ 29 టీఎంసీలు ఉన్నాయి. పట్టిసీమ వచ్చింది, అక్కడ 20 పంపులు నీళ్ళు ఆడుతున్నాయి. ఈ నీళ్లు 6,000 క్యూసెక్కులు విజయవాడ బ్యారేజ్కి వస్తున్నాయి. ఇవాళ ఒక 4,000 కనుక పులిచింత నుంచి తీసుకుంటే వ్యవసాయం గట్టెక్కింది. 55 రోజులు 60 రోజులు సుమారుగా ఉండ నీళ్ళు పనికొస్తాయి. ఈ లోపల వర్షాలు పడతాయి అంటే ఏం చెప్పారంటే మొన్న రేపో మాపో పట్టిసీమ పంపులు కూడా ఆగిపోతాయి, నీళ్ళు అందరి పరిస్థితి వచ్చేస్తుందని చెప్పారు. మొన్న రాత్రి 14 లక్షల క్యూసెక్కులు సముద్రంలో కలిసిపోయింది గోదావరి దగ్గర. ఇవాళ కూడా 9 లక్షలు 8 లక్షలు చెప్పి తగ్గుమం కొద్దిగా పట్టింది. అంటే సముద్రంలో కలిసిపోతుంది. పట్టిసీమ పంపులు ఏమి ఆగడం లేదే. ఇవాళ కావాల్సింది ఏంటంటే ఇంకొక 4,000 పులిచింతల నుంచి తీసుకుని ఇస్తే పని జరుగుద్దంటే ఎవరో మాట్లాడరు. ఆ రోజు బుద్ధప్రసాద్ గారు ఈ పట్టిసీమ లేదు, పోలవరం లేనప్పుడే నువ్వు అక్కడికి వెళ్ళి కూర్చున్నావు కదా, ఇవాళ కనీసం నోరెత్తి మాట్లాడవేంటి, చెప్పవేంటి? ఈ రైతాంగాన్ని ఏం చేద్దామని, ఎందుకు పసుపు కుంకా చల్లారు, ఎందుకు వాటర్ వదిలారు, కొబ్బరికాయలు ఎందుకు కొట్టారు, ఏరువాకలు ఎందుకు చేశారు, ఎవరిని ముంచుదామని చేశారు? ఇవాళ ముంచుకోకుండా నీళ్ళు ఇవ్వచ్చు, ఎవరిని ముంచాల్సిన అవసరం లేదు. తాగునీటి అవసరాల కోసం అట్టి పెడతాం, ముందు జాగ్రత్తగా అంటారేంటి? ఇది వర్షాకాలం పూర్తి అవ్వలా, వర్షాకాలం మొదట్లో ఉంది. ఈ మొదట్లో ఉన్నప్పుడు వర్షాలు పడతాయి. పడవ అన్నారుగా, గుజరాత్లో పండిగా, మహారాష్ట్రలో పండిగా, అస్సాంలో పండిగా, ఇవాళ వరదలు వస్తున్నాయి గారి సార్లకి. ఇక్కడ కూడా వర్షాకాలం మొదల్లో ఉంది కనుక మనకు కూడా వర్షాలు పడతాయి. ఇంకొక పెద్ద విషయం ఏంటంటే మన రాష్ట్రంలో వర్షాలు పడితే ఏ డ్యాములోకి నీళ్లు రావు, ఇక్కడ క్యాచ్మెంట్ ఏరియా లేదు. ఇక్కడ పడిన వర్షాలు సముద్రంలో కలిసిపోవాల్సిందే తప్ప ఒక 3 టీఎంసీలే విజయవాడ దగ్గర ఉంది. అది కూడా పైనుంచి నీళ్ళు వస్తే ఏం చేస్తారంటే కాలువలో కొంత ఇచ్చి ఆ కాలువలో పోవాలి, మిగిలినంత సముద్రానికి వదిలేయాలి. రేపో మాపో వర్షాలు పడితే మళ్ళా సముద్రానికి వదలక తప్పదు. ఇదంతా ఎట్టా ఉందంటే ఇవాళ అవకాశం కూడా ఇవ్వకపోవడం, మంచినీళ్ళ పేరుతో ఇవ్వకపోవడం ఎట్టా ఉందంటే మీరు ఆవు కొనుక్కోండి, దూడ కొనుక్కోండి, గేదెలు కొనుక్కోండి అని చెబుతున్నాడే. దీన్ని నాశనం చేయడానికి తప్ప, వ్యవసాయం నాశనం చేయడానికి తప్ప ఇంకోటి కానీ కాదు. ఇవాళ నిన్న ఎస్ఐ గారి దగ్గరికి నా విజయవాడ ఎస్ఐ గారితో మాట్లాడుతుంటే ఇట్లా వదలవచ్చు కదంటే వదులుదామండి, భయపడుతున్నారు. ఒకరి మంచినీళ్ళకి నీళ్ళు లేకపోతే ఏం చేస్తారని భయపడుతున్నారు. ఈ రెండూ లేనప్పుడే వదిలేరయ్యా. సాగర్ దగ్గర నుంచి మా బుద్ధప్రసాద్ గారే కూర్చున్నాడు. ఇవాళ వాళ్ళతో మాట్లాడండి, విషయాన్ని ఎక్స్ప్లెయిన్ చేయండి. ఆయన నీళ్ళు నవ్వుతాం. ఎందుకు నవ్వుతాయంటే ఆఫీసర్స్ చెప్పిన మాట ఆ వినేసే స్థితిలో లేరు. ఈ వ్యవసాయాన్ని, రైతుని బతకనికోకుండా ఈ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం నాశనం చేస్తుంది. తక్షణం నీళ్ళు వదలాల. నీళ్ళు వదలకపోతే రైతులు చాలా ఇబ్బంది పడతారు. ఆయన అన్నాడే ఒక ఆవు దూడని పెంచుకోండి, ఒక గేదెని పెంచుకోండి అని. అవి పెంచుకోవాలన్నా వ్యవసాయం బతకాల్సిందే. వ్యవసాయం బతికేది ఆయనకి గ్రాసం దొరుకుతుంది, మేత దొరుకుతుంది. ఇవాళ ఎట్టి పరిస్థితుల్లో నీళ్ళు వదలాల.
నేను మొన్న చెప్పాను మీతో, మళ్ళా చెప్తున్నా, 6వ తారీఖు ఆకినేటి దగ్గరే నిరాహార దీక్ష కూర్చుంటున్నారు. రైతులందరినీ దీంట్లో స్వచ్ఛందంగా, రైతులు నీళ్ళ కోసం మీ ఓటు మీ ఇష్టం వచ్చినట్టు వేసుకుంది, కానీ ఓటు అనేది ఇంకా 3 సంవత్సరాలు ఉంది. ఎవరో గేదెని తీసుకెళ్ళి కట్టేసినట్టుగా మనుషులు ఎవరు కట్టేయలేరు. వాళ్ళ మనసును బట్టి వాళ్ళు ఓటు వేసుకోవచ్చు. దీంట్లో ఓట్ల రాజకీయం కాదు. ఇది నీళ్లు డెల్టాకి నీళ్ళు అవకాశం అంటే ఇవ్వటం లేదు. నీళ్ళు ఇవ్వమని అడగడం కోసం ఒకరోజు నిరాహార దీక్ష అక్కడ రండి. ఆ తర్వాత కూడా ఇవ్వకపోతే జిల్లాలో అందరితో మాట్లాడుకుని, అటు గుంటూరు జిల్లా వాళ్ళతో కూడా మాట్లాడుకుని ఒకరోజు ఇక్కడి నుంచి అవనగడ్డ నుంచి విజయవాడ బ్యారేజ్ దాకా పాదయాత్ర పెడతాను. ఆ పాదయాత్రలో రైతులు స్వచ్ఛందంగా మిగిలిన పార్టీల వాళ్ళు వచ్చి పాల్గొనమని కోరిక. 6వ తారీఖు మాత్రం ఉదయం 9 గంటలకి అక్కడ కూర్చుంటాం నిరాహార దీక్ష. దీంట్లో రైతులందరూ పాల్గొమని, ఎవరైతే నీళ్లు కావాలో రైతులు ఉన్నారో, తెలుగుదేశం రైతుకి పొలాలు ఉంటాయి, వైఎస్ఆర్సీపీ వాళ్ళకి పొలాలు ఉంటాయి, సిపిఐ వాళ్ళకి, సిపిఎం అందరికీ పొలాలు ఉంటాయి. ఈ పొలాలు ఆ పార్టీ ఈ పార్టీ అని చూడవు. దానికి కావాల్సిందంటే నీళ్లు కావాలి, వ్యవసాయం చేసుకోవాలి, నాటు వేయాలి, పంటలు పండాలి. ఈ పంటలు పండే దాన్ని అసలు చేస్తే ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు నేను ఇందాక చెప్పానే, మన రాష్ట్రంలో వర్షాలు పడటం మూలంగా, పడకపోవడం మూలంగా మనకి ఈ కాలువకు నీళ్ళు రావడం కాదు, పై రాష్ట్రాల్లో వర్షాలు పడుతున్నాయి. ఇవాళ ఆలమట్టి నిండిపోయింది, ఆలమట్టి నుంచి నీళ్ళు వదిలేరు, అక్కడి నుంచి శ్రీశైలానికి వచ్చేస్తున్నాయి. జూరాల గీరాల అవి కూడా నిండిపోయాయి. కొద్ది టీఎంసీలు, 9 టీఎంసీలు అయ్యే నీళ్ళు ఇవాళ నీళ్ళు వస్తున్నాయి, శ్రీశైలానికి నీళ్ళు వస్తున్నాయి. ఇంకోటి పెద్ద విషయం ఏంటంటే, తెలంగాణ వాళ్ళు 7 లిఫ్టులతో నీళ్లు తోడుకుంటారు. లిఫ్ట్ చేసి వస్తున్నారు 7 లిఫ్టులతో. ఆ దామాస ప్రకారమైన మనం నీళ్ళు తీసుకోవచ్చు. అది కూడా అడగలేకపోతుంది ఈ ప్రభుత్వం. కారణం ఏంటో, ఏం ఆలోచింపడ్డారో ఏంటో తెలియదు. ఖచ్చితంగా వ్యవసాయాన్ని చంపే ప్రయత్నం చేస్తున్నారు తప్ప బతికించే ప్రయత్నం చేయట్లేదు. మీకు ఇంకొక విషయం చెప్పాలంటే, ధాన్యం రేటు దళారుల దగ్గరికి వెళ్ళిపోయిన తర్వాత పెరిగింది తప్ప రైతు దగ్గర కూడా పెరగదు. మొక్కజొన్న రేటు 1700, అంత దళారుల దగ్గరికి వెళ్ళిపోయింది. ఇవాళ 2400. కాటన్ ఇబ్బంది అయిపోయింది, పొగాకు ఇబ్బంది అయిపోయింది, మ్యాంగో ఇబ్బంది అయిపోయింది, కోకు ఇబ్బంది అయిపోయింది. రాష్ట్రంలో ఏ ఒక్క సంబంధించిన వ్యవసాయం సంబంధించిన రైతు సరిగా లేడు. ఇప్పుడు ఒకటే కనపడుతుంది, ఎన్ని వేల కోట్లైనా ఎన్ని లక్షల కోట్లైనా తీసుకెళ్ళి ఆ రాజధాని కోసం పెడతానికి ప్రయత్నం చేస్తున్నారు తప్ప ప్రజల కోసం, ప్రజల అవసరాల కోసం, ఈ రాష్ట్రం దేశం బతకడం కోసం చిట్ల. ఇవాళ వ్యవసాయం బతకపోతే దేశమే నాశనం అయిపోతుంది. ఇది వ్యవసాయక దేశం. ఇక్కడ వ్యవసాయాన్ని బతకనివ్వాల్సిందే. వ్యవసాయం చేస్తేనే మిగిలినవన్నీ నడుస్తాయి, లేకపోతే మీరు అనుకున్నట్టుగా ఏమి నడవు. ఆర్థిక సంపన్నుల జోలికి వెళ్ళిపోతుంది, చేతిలోకి వెళ్ళిపోతుంది. ఇప్పటికీ ఆర్థిక సంపన్నుల చేతిలోకి వెళ్ళిపోయి కాంట్రాక్టర్లో మిడిల్ మ్యాన్ వ్యాపారం, ప్లాట్లు వేసి వాళ్ళు బతకాల్సిందే తప్ప సామాన్యుడు బతకడానికి వీలు లేకుండా తయారైంది. దీన్ని బతికించడం కోసం అని చెప్పి, వ్యవసాయాన్ని బతికించడం కోసం చెప్పి కృష్ణా డెల్టాకి నీళ్ళు ఇవ్వండి. నేను అడిగేది మనం ఒకసారికి అడగట్లా, కృష్ణా డెల్టాని మొత్తానికి అడుగుతున్నాను. దాంట్లో మీరు 6వ తారీఖు కాస్త రైతులందరూ పాల్గొని దాన్ని జయప్రదం చేయమని, గవర్నమెంట్కి, నిద్రపోయే గవర్నమెంట్ని లెగ్గొట్టడం కోసం, ఇబ్బంది మీకే వస్తుందని చెప్పడం కోసం. ఇప్పుడు ఏమవుతుంది, నీళ్ళు ఇస్తే కూటమి ప్రభుత్వం పర్లేదు నీళ్ళు ఇచ్చింది అనుకుంటారు, ఇవ్వకపోతే కూటమి ప్రభుత్వం నాశనం చేస్తున్నట్టున్నారు. అందులో ఏమవుతుందంటే మీరు కూడా నాశనం అయిపోతారు. ఆ నాశనం అయిపోయే పనులు చేసుకోకుండా తక్షణం కృష్ణా డెల్టాకి 10,000 క్యూసెక్కులు నీళ్లు వదలాలి. 10,000 క్యూసెక్కులు